Hello, friends. Very good morning. Happy Tuesday to all of you. Before we begin our editorial, I would like to talk about our course for RBI Grade B. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బి అనేది ఒక ప్రెస్టీజియస్ ఎగ్జామ్. ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంటుంది. మనం ఆర్బీఐ గ్రేడ్ బి మరియు సెబీ గ్రేడ్ ఏ మరియు నాబార్డ్ ఈ మూడింటికి కలిపి ఒక కంబైన్డ్ కోర్స్ లాంచ్ చేసాం. అండ్ వీ కాల్ ఇట్ బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ. బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ లైక్ ఆల్ అవర్ కోర్సెస్ ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉండే కోర్సు, లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కలిపి వచ్చే కోర్స్. సో ఈ ఒక్క కోర్స్తో మీరు ఆర్బీఐ గ్రేడ్ బి మరియు సెబీ గ్రేడ్ ఏ మరియు నాబార్డ్ మూడింటికి కూడా టార్గెట్ చేయవచ్చు. ఈ కోర్స్ యొక్క బ్యూటీ ఏంటి అంటే వీటిలో మేజర్ రోల్ టేకప్ చేసే రెండు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ అండ్ ఎకానమీ. Both these subjects are personally handled by me. ఇంగ్లీష్ అండ్ ఎకానమీ. ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ 100 మార్క్స్ ఉంటుంది మీకు ఫేజ్ 2లో ఆర్బీఐ గ్రేడ్ బిలో. ఓన్లీ డిస్క్రిప్టివ్ 100 మార్క్స్ నేను పర్సనల్గా డీల్ చేస్తాను. అండ్ ఎకానమీ ఫేజ్ 2 అంతా కూడా ఫినాన్షియల్ మేనేజ్మెంట్, ఎకానమీ, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. ఎంటైర్ ఫేజ్ 2 ఈజ్ హ్యాండిల్డ్ బై మీ కంప్లీట్లీ. ఫేజ్ 1లో కూడా మీకు ఫినాన్షియల్ కరెంట్ అఫైర్స్ కూడా నేనే కవర్ చేస్తాను. సో దిస్ ఈజ్ ది ఆబ్జెక్టివ్ బిహైండ్ దీస్ కోర్సెస్. అండ్ ఎక్స్ట్రీమ్లీ అంటే చాలా మంచి ఉద్యోగాలు ఇవి. సో దీని యొక్క ఫీజు 15,000 రూపీస్. ఇది మీరు 3 ఇన్స్టాల్మెంట్స్లో కట్టొచ్చు. 3 ఇంటూ 5,000 చొప్పున మీరు పే చేయవచ్చు. ఈ కోర్స్ తీసుకునే వాళ్ళకి అవర్ రెగ్యులర్ బ్యాంక్ కోర్స్ మరియు ఎస్ఎస్సి సిజిఎల్ కోర్సెస్ ఆర్ గివెన్ ఫ్రీ. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ కోర్సెస్ ఈ ఆర్బీఐ గ్రేడ్ బి కోర్స్ తీసుకునే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం. జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి జాయిన్ కావచ్చు. మీరు లేటెస్ట్ ఆర్బీఐ గ్రేడ్ బి ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫేజ్ 2లో ఎకానమీ పోర్షన్లో 50% ఆబ్జెక్టివ్ అండ్ 50% సబ్జెక్టివ్ ఆన్సర్ రైటింగ్ ఉంది. అందుకే యూపీఎస్సీ స్టాండర్డ్లో ఎకానమీ మీరు నేర్చుకుంటే ఆన్సర్ రైటింగ్ చేయగలుగుతారు. సో నేను యూపీఎస్సీకి చెప్పిన క్లాసెసే మీకు ఇస్తున్నాను. నేను కొన్ని లైవ్ ఉంటాయి, కంప్లీట్ యూపీఎస్సీ వాళ్ళకి చెప్పే లైవ్ క్లాసెస్ కూడా యాక్సెస్ వస్తుంది మీకు. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ గెట్ ఇన్ టు ఇట్. ఎందుకంటే డోంట్ కాంప్రమైజ్ అన్ ఎకానమీ పోర్షన్. సో రెండు ఇంపార్టెంట్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ నేనే చెప్పడం వల్ల మీకు మంచి ఉపయోగం ఉంటుంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. ఇంకా అర్థమెటిక్ రీజనింగ్ వి ఎనీవే హ్యావ్ గుడ్ ఎక్స్పర్ట్స్. వాళ్ళు చక్కగా చెప్తారు. యూ విల్ హ్యావ్ ఎక్స్పోజర్ టు ఆల్ ఆఫ్ దట్. సో దట్స్ అబౌట్ దిస్ కోర్స్. లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. The title of today's editorial says tolerance deficit. Deficit అంటే అర్థం ఏంటంటే లోటు. డెఫిసిట్ అంటే లోటు అని అర్థం. అంటే ఉండాల్సినంత ఉండకపోతే దాన్ని డెఫిసిట్ అని అంటాం. ఇక్కడ ఏది డెఫిసిట్ ఉంది? టాలరెన్స్. టాలరెన్స్ అంటే అర్థం ఏంటి? భరించడం. అంటే ఏదన్నా మనకి అనుకూలంగా జరగనప్పుడు ఇఫ్ యూ టాలరేట్ పెయిన్ వస్తుంది. యూ డోంట్ లవ్ పెయిన్. నో బడీ లవ్స్ పెయిన్. పెయిన్ ఎవరు ఇష్టపడరు. కానీ ఇఫ్ యూ టాలరేట్ పెయిన్ అంటే పెయిన్ మనం టాలరేట్ చేసినట్టు, భరించినట్టు. టాలరేట్ చేయాలి కదా, యూ కెనాట్ బ్రేక్ డౌన్ కదా. సో ప్రస్తుతం గవర్నమెంట్ అనేది తనకి వ్యతిరేకంగా జరిగే కార్యకలాపాలని టాలరేట్ చేయట్లేదు. సో టాలరెన్స్లో డెఫిసిట్ ఉంది. ప్రభుత్వ వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడినా దేశద్రోహం కేసులు పెడుతున్నారు, రైట్? ఇట్లాంటివి జరుగుతున్నాయి. దానికి సంబంధించిన ఎడిటోరియల్ అది. యాక్టివిస్ట్స్ అరెస్ట్ ఆన్ ఇన్ టూల్ కిట్ కాన్స్పిరసీ కేస్ ఈస్ పర్వర్స్ అండ్ హై హ్యాండెడ్. దిశా రవి అనే ఒక యాక్టివిస్ట్, బెంగళూరుకి చెందిన యాక్టివిస్ట్ టూల్ కిట్ కాన్స్పిరసీలో భాగమైంది అని తనని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ అనేది పర్వర్స్ అండ్ హై హ్యాండెడ్. చూడండి, టూల్ కిట్ కాన్స్పిరసీ అంటే అర్థం ఏంటి? టూల్ కిట్ కాన్స్పిరసీ అంటే అర్థం కుట్ర అని. ఓకే, వాట్ ఈస్ దిస్ టూల్ కిట్? టూల్ కిట్ అంటే అర్థం ఏంటంటే మీకు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు జరుగుతూ ఉంటాయి. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి అమెరికాలో జరిగింది. అలాగే లాక్డౌన్కి వ్యతిరేకంగా కొంతమంది ప్రొటెస్టులు చేశారు. ఈ లాక్డౌన్ వల్ల మన జీవితం పోతుంది అని చెప్పి ప్రొటెస్టులు జరిగాయి. ఇప్పుడు రైతుల ప్రదర్శనలు జరుగుతున్నాయి. రైతులు యాంటీ ఫార్మ్ లాస్కి వ్యతిరేకంగా రైతులు ప్రదర్శన చేస్తున్నారు. ఇలా ఎప్పుడైనా ప్రదర్శనలు చేసేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమకారులందరూ కలిసి సీక్రెట్గా మాట్లాడుకోవడానికి, డిస్కస్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక ఆన్లైన్ డాక్యుమెంట్ని మనం టూల్ కిట్ అని చెప్పి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ లైక్ ఏ గూగుల్ డాక్యుమెంట్. ఎవరెవరైతే ఉద్యమకారులు ఉంటారో వాళ్ళతో వాళ్ళు షేర్ చేసుకొని దే కెన్ ఎడిట్ ఇట్.
అంటే పలానా టైంలో పలానా జరుగుతుంది. పలానా టైంలో జరుగుతుంది. ఈ హ్యాష్ ట్యాగ్ వాడదాము. ఎలా పబ్లిసైజ్ చేద్దాము. ఎలా మాట్లాడదాం. వాళ్ళతో వాళ్ళు నిరసనని కోఆర్డినేట్ చేసుకోవడానికి ఉపయోగించే ఈ ఆన్‌లైన్ డాక్యుమెంట్‌ని టూల్ కిట్ అని చెప్పి అంటూ ఉంటారు. సో, ఈ టూల్ కిట్‌ని అంటే రైతుల ఉద్యమంలో ఈ ఇంటర్నేషనల్ వ్యక్తులను కూడా ఇన్వాల్వ్ చేసేసి, ఆ డాక్యుమెంట్‌ని దిశా రవి ఎడిట్ చేసింది. తను కూడా అందులో భాగమే అని చెప్పి తననిప్పుడు అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ చేయడం అనేది పర్వర్స్ అండ్ హై హ్యాండెడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్వర్స్? పర్వర్స్ అంటే అర్థం సంథింగ్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సింపుల్‌గా చెప్పాలంటే సంథింగ్ దట్ ఈస్ కాంట్రరీ టు వాట్ ఈస్ యాక్సెప్టెడ్. అంటే యాక్సెప్టెడ్ బిహేవియర్ కాదు. అన్‌యాక్సెప్టబుల్ బిహేవియర్ అని అర్థం. అంటే ఒక 22 ఏళ్ల అమ్మాయిని దేశద్రోహం కేసులో అరెస్ట్ చేసేయడం, అది కూడా ఒక ఊహాజనితమైన విషయంతో తను ఒక టూల్ కిట్‌ని ఎడిట్ చేసింది అనే కారణంతో, ఒక డాక్యుమెంట్ ఎడిట్ చేసిందనే కారణంతో దానికి దేశద్రోహం అనే పేరుతో తనని అరెస్ట్ చేయడం అనేది నాట్ యాక్సెప్టెడ్. యాక్సెప్టబుల్ బిహేవియర్ కాదు. దాన్ని పర్వర్స్ అని చెప్పన్నారు. అలాగే హై హ్యాండెడ్. హై హ్యాండెడ్ బిహేవియర్ అంటే అర్థం ఏంటంటే మనకున్న పవర్‌ని, అధికారాన్ని ఉపయోగించి ఎదుటివాడిని తొక్కివేయడాన్ని హై హ్యాండెడ్ బిహేవియర్ అంటారు. హి ఈస్ బిహేవింగ్ ఇన్ ఎ హై హ్యాండెడ్ మేనర్. తన పవర్ చూపిస్తున్నాడు, పొగరు చూపిస్తున్నాడు అంటాం కదా! దాన్ని హై హ్యాండెడ్ అని చెప్పి అంటారు. The police in India, and especially forces under the present regime, have a dubious record of effecting needless arrests and filing questionable cases as a tool of harassment. ఇండియాలో ఉన్న పోలీస్ అండ్ ఎస్పెషల్లీ ఫోర్సెస్ అండర్ ద ప్రజెంట్ రెజీమ్ అంటే పాలన, గవర్నమెంట్, ప్రస్తుత గవర్నమెంట్లో ఉన్న పోలీస్ ఫోర్సెస్ హ్యావ్ ఎ డుబియస్ రికార్డ్. డుబియస్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఈస్ నాట్ గుడ్ ఆఫ్ ఇఫెక్టింగ్ నీడ్లెస్ అరెస్ట్. అవసరం లేని అరెస్టులు చేయడంలో వాళ్ళకి ఒక రికార్డ్ ఉంది. వాళ్ళకి ఒక పేరుంది. అది మంచి పేరా? చెడ్డ పేరు. అందుకే డుబియస్ అంటే అర్థం ఏంటి? సస్పెక్ట్, డౌట్‌ఫుల్ అనే మీనింగ్ అనమాట. డౌట్‌ఫుల్ రికార్డ్ ఆఫ్ ఎఫెక్టింగ్ నీడ్లెస్ అరెస్ట్ అండ్ ఫైలింగ్ క్వెషనబుల్ కేసెస్ యాస్ ఎ టూల్ ఆఫ్ హరాస్మెంట్. హరాస్మెంట్ చేయడం కోసం కేసులు పెడతారు అనే సస్పిషన్ మన వాళ్ళ పైన ఉంది. మన వాళ్ళు ఎప్పుడైనా హరాస్మెంట్ చేయాలన్నప్పుడు లేనిపోని కేసులు పెట్టేస్తారు. క్వెషనబుల్ కేసెస్, ప్రశ్నించదగ్గ కేసెస్ పెట్టేస్తా ఉంటారు. అవి నిజంగా తప్పు జరిగినా జరగకపోయినా పెట్టేస్తా ఉంటారనే ఒక డుబియస్ రికార్డ్ వాళ్ళకుంది. The Delhi police have outdone all of them by arresting a 22-year-old climate activist in a case that makes the incredible allegation that a social media toolkit for organizers of protests against them, against the farm laws, amounted to sedition and incitement to riots. ఢిల్లీ పోలీసు ఇప్పటి వరకు మన ఇండియన్ పోలీస్‌కి ఆల్రెడీ ఒక బ్యాడ్ నేమ్ ఉంది. ప్రభుత్వం చెప్పినట్టుగా హరాస్మెంట్ కోసం కేసులు పెట్టి వేధిస్తారనే బ్యాడ్ నేమ్ ఉంది. ఇప్పుడు ఢిల్లీ పోలీసు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరిని మించిపోయారు. హావ్ అవుట్‌డన్ ఆల్ ఆఫ్ దెమ్ బై అరెస్టింగ్ ఎ 22-year-old క్లైమేట్ యాక్టివిస్ట్. 22 సంవత్సరాల ఈ క్లైమేట్ యాక్టివిస్ట్‌ని, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ ఈ అమ్మాయి. తన్ని అరెస్ట్ చేయడం ద్వారా ఇప్పటివరకు ఉన్న వాళ్ళందరినీ ఢిల్లీ పోలీస్ మించిపోయారు. ఇన్ ఏ కేస్ దట్ మేక్స్ ది ఇన్‌క్రెడిబుల్ అలిగేషన్ అంటే ఆరోపణ. ఇన్‌క్రెడిబుల్ అంటే నమ్మశక్యం కాని. క్రెడిబుల్ అంటే నమ్మదగిన. ఇన్‌క్రెడిబుల్ అంటే నమ్మశక్యం కాని. సంథింగ్ దట్ ఈస్ అన్‌బిలీవబుల్ అలిగేషన్ దట్ ఏమని అలిగేషన్ ఆరోపణ ఏంటి? దట్ ఏ సోషల్ మీడియా టూల్ కిట్ ఫర్ ఆర్గనైజర్స్ ఆఫ్ ప్రొటెస్ట్ అగైన్స్ట్ ది ఫార్మ్ లాస్. అంటే చూడండి, ఆర్గనైజర్స్ ఆఫ్ ప్రొటెస్ట్ అగైన్స్ట్ ది ఫార్మ్ లాస్ అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్ని కోఆర్డినేట్ చేయడానికి యూజ్ చేసిన సోషల్ మీడియా టూల్ కిట్ అంటే ఏం చెప్పాను మీకు? ఒక డాక్యుమెంట్. అంటే ఎక్కడ నిరసనలు జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయి? రేపటి ప్లాన్ ఏంటి? ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకోవడానికి ఇప్పుడు రకరకాల ప్లేసెస్‌లో ఉన్నవాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడానికి ఉపయోగించే ఆన్‌లైన్ డాక్యుమెంట్‌ని టూల్ కిట్ అని చెప్పి అన్నాం. ఈ టూల్ కిట్ అనేది అమౌంటెడ్ టు అంటే ఈస్ ఈక్వివలెంట్ టు సెడిషన్. సెడిషన్ అంటే దేశద్రోహం మరియు ఇన్సైట్‌మెంట్ టు రైట్స్ అల్లర్లని ప్రేరేపించినట్టు అని చెప్పి నన్ను అరెస్ట్ చేశారు. సింపుల్‌గా చెప్పాలంటే ఈవిడ సోషల్ మీడియా టూల్ కిట్‌ని ఉపయోగించింది. టూల్ కిట్‌ని ఉపయోగించడం అనేది దేశద్రోహం కిందే లెక్క. మరియు అల్లర్‌ని ప్రేరేపించినట్టే లెక్క అని చెప్పి తన పైన కేసులు పెట్టి తనని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. The manner in which a Delhi police team traveled to Bengaluru and took Disha Ravi into custody, apparently without following the guidelines laid down by the Delhi High Court on interstate arrests, marks a new low
in the display of perversity and high-handedness in law enforcement. దీని అర్థం ఏంటి? The manner in which a Delhi police team traveled to Bengaluru and took Disha Ravi into custody. ఏ అంటే మేనర్ అంటే విధానం. ఢిల్లీ పోలీసు బెంగళూరు ట్రావెల్ చేసి దిశా రవిని కస్టడీలో తీసుకున్న విధానం ఏదైతే ఉందో, అపరెంట్లీ వితౌట్ ఫాలోయింగ్ ద గైడ్ లైన్స్ laid down by the Delhi High Court on interstate arrest. వేరే స్టేట్ వాళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు ఏ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలని చెప్పి ఢిల్లీ హైకోర్టు కొన్ని విధి విధానాలను ఇచ్చింది. వాటిని ఫాలో అవ్వకుండా అపరెంట్లీ అంటే యాజ్ సీన్ అంటే బయటకు కనిపించే దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వనట్టుగా అనిపిస్తోంది. ఓకే. యాజ్ సీన్ ఫ్రమ్ అంటే అవుట్‌వర్డ్ అపియరెన్స్ అన్నమాట. బయటికి ఎలా కనిపిస్తుంది అనేది అపరెంట్. ఫాలో అవ్వకుండా వచ్చిన విధానం ఏదైతే ఉందో మార్క్స్ ఎ న్యూ లో ఇన్ ద డిస్‌ప్లే ఆఫ్ పర్వర్సిటీ అండ్ హై హ్యాండెడ్‌నెస్ ఇన్ లా ఎన్ఫోర్స్‌మెంట్. లాని ఎన్ఫోర్స్ చేసే విధానంలో అంటే చట్టాన్ని అమలు చేసే క్రమంలో ఒక పర్వర్స్‌నెస్ అంటే అన్‌యాక్సెప్టబిలిటీ యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్‌ని ఫాలో అవ్వకపోవడాన్ని మరియు హై హ్యాండెడ్‌నెస్ అంటే అధికారాన్ని ఉపయోగించి జనాల్ని తొక్కేయడాన్ని మనం హై హ్యాండెడ్‌నెస్ అంటాం. అగ్రెసివ్ యూజ్ ఆఫ్ పవర్, హై హ్యాండెడ్ బిహేవియర్ అంటే మనకున్న దాన్ని చూపించుకోవడం అనమాట. హై హ్యాండెడ్‌నెస్ అని చెప్పి అంటాం దాన్ని. సో అది ఇప్పటి వరకు ఉన్నదానికంటే ఇంకెక్కువైపోయింది. ఒక రైట్స్ లేవు, హక్కులు లేవు, ఫీలింగ్స్ లేవు, ఎదుటి వాళ్ళతో సంబంధం లేకుండా నీ పవర్‌ని ఉపయోగించడం. అలా అరెస్ట్ చేయడం కరెక్టా కాదా అనే ఆలోచన కూడా లేకుండా చేయడం, దాన్ని హై హ్యాండెడ్‌నెస్ అంటాం. అండ్ ఈ హై హ్యాండెడ్‌నెస్ మరియు పర్వర్సిటీలో ఇట్ మార్క్డ్ ఎ న్యూ లో. ఇంకా మనం దిగజారిపోయినట్టుగా కనిపిస్తోంది. చాలా లో పాయింట్ ఇది అని చెప్పి అంటున్నాం. ఏదైనా సాధించామనుకోండి చాలా హై ఇది, చాలా పీక్‌లో వచ్చామంటాం. అలాగే నెగెటివ్‌కి మనం ఇట్ మార్క్డ్ ఎ న్యూ లో అని చెప్పి అంటాం. ఇట్ మార్క్డ్ ఎ న్యూ హై అంటే చాలా బాగా చేశారు, చాలా మంచి వాటికి అలా వాడతాం. ఇట్ మార్క్డ్ ఎ న్యూ లో అంటే ఇంకా దిగజారిపోయాం, ఇంకా కిందకి వెళ్ళిపోయాం అనే సెన్స్ ఇక్కడ వస్తుంది. Even though Miss Ravi was produced before a duty magistrate in Delhi within the mandatory 24-hour period, there is no indication whether the Delhi police informed the local police and if she was properly represented by counsel. ఓకే. ఈ రవి అంటే మిస్ దిశా రవిని ఢిల్లీ మ్యాజిస్ట్రేట్ ముందు 24 అవర్ పీరియడ్‌లో ప్రొడ్యూస్ చేశారు. అది నార్మ్స్ అవి. దాని ప్రకారం ప్రొడ్యూస్ చేసినప్పటికీ there is no indication whether the Delhi police informed the local police. ఢిల్లీ పోలీస్ అసలు లోకల్ పోలీస్, బెంగళూరు పోలీస్‌ని ఇన్ఫార్మ్ చేశారా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ఇండికేషన్ లేదు. అండ్ ఇఫ్ షీ వాస్ ప్రాపర్‌లీ రిప్రజెంటెడ్ బై కౌన్సిల్. తన వైపు నుంచి ఒక లాయర్ తనని రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఇచ్చారా లేదా కూడా క్లారిటీ లేదు. నో ఇండికేషన్. It appears that the main charge against her is that she edited a Google document shared among activists, including global climate change icon Greta Thunberg. సో తన పైన ఉన్న మెయిన్ చార్జ్ అంటే ఆరోపణ. మెయిన్ ఆరోపణ ఏంటట? ఇట్ అపియర్స్ దట్ ద మెయిన్ చార్జ్ అగైన్స్ట్ హర్ ఇస్ దట్ షీ ఎడిట్ చేసింది. ఏం ఎడిట్ చేసింది? గూగుల్ డాక్యుమెంట్‌ని. షేర్డ్ అమాంగ్ యాక్టివిస్ట్ మధ్యలో షేర్ చేయబడ్డ ఈ గూగుల్ డాక్యుమెంట్ తను ఎడిట్ చేసింది. ఎవరెవరు యాక్టివిస్టులు అందులో గ్రెటా థన్బర్గ్ కూడా ఉంది. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ఐకాన్, తను ఆల్రెడీ చాలా పేరొచ్చిన గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ఐకాన్ తను. వాళ్ళ మధ్యలో షేర్ చేసిన డాక్యుమెంట్ తిను ఎడిట్ చేసింది. సో ఈ రెచ్చగొట్టే కార్యక్రమంలో తిను పార్టిసిపేట్ చేస్తుంది అని చెప్పి తన పైన మెయిన్ ఆరోపణ. ద టూల్ కిట్ ఏంటి? ఆ టూల్ కిట్ ది ప్రాసిక్యూషన్ ఎలీజెస్, చూడండి 2 కామాలు. ఈ టూల్ కిట్ అని చెప్పి ది ప్రాసిక్యూషన్ ఎలీజెస్ అని చెప్పి అన్నారు. సో ప్రాసిక్యూషన్ ఏమని ఆరోపిస్తుంది? దిస్ టూల్ కిట్ వాజ్ ప్రిపేర్డ్ బై ఎ ప్రో ఖలిస్తానీ అవుట్ఫిట్. ఖలిస్తానీ అంటే అర్థం ఏంటంటే సిక్కులకి సెపరేట్ దేశం కావాలి అని చేసే మూవ్మెంట్‌ని ఖలిస్తానీ మూవ్మెంట్ అంటారు. పంజాబ్‌లో ఉన్న సిక్కుల్ని సెపరేట్‌గా మాకొక దేశం కావాలి అంటే వితిన్ పంజాబ్ ఖలిస్తాన్ అనే కొత్త దేశం క్రియేట్ చేయాలి. అందులో సిక్కులందరూ ఉంటారు అనేది ఈ ఖలిస్తాన్ మూవ్మెంట్ నిర్వహిస్తున్న వాళ్ళ సెపరేటిస్ట్ మూవ్మెంట్ అన్నమాట. భారతదేశంలో అదొక ముక్క కావాలి అని అడిగేవాళ్ళు. ఈ ఖలిస్తానీకి సపోర్ట్ చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ ఈ టూల్ కిట్‌ని తయారు చేసింది అనేది ప్రధాన ఆరోపణ. ప్రాసిక్యూషన్ ఆరోపణ చేస్తుంది. అండ్ బేస్డ్ ఆన్ దిస్ అంటే ఇప్పుడు దేశ భద్రతకి చెందిందే కదా, దేశద్రోహం కిందకి వచ్చేస్తుంది కదా. ఒక ఖలిస్తానీ మూవ్మెంట్ రన్ చేస్తున్న వాళ్ళు ఈ డాక్యుమెంట్ తయారు చేశారు. ఆ డాక్యుమెంట్‌ని దిశా రవి ఎడిట్ చేసింది, గ్రెటా థన్బర్గ్‌తో షేర్ చేసిందంటే ఇది కొంచెం దేశద్రోహం కిందే వస్తుంది అనేది పోలీసుల యొక్క ఆరోపణ. అండ్ బేస్డ్ ఆన్ దిస్ ఇట్ వాస్ కన్క్లూడెడ్ దట్ మిస్ రవి వాస్ వర్కింగ్ విత్ సెపరేటిస్ట్స్ టు క్రియేట్ డిసెఫెక్షన్ అగైన్స్ట్ ఇండియా. సో దాన్ని బట్టి ఏమని కన్క్లూడ్ చేశారు? దిశా రవి సెపరేటిస్టులతో కలిసి పనిచేస్తుంది, వేర్పాటు వాళ్ళతో కలిసి పనిచేస్తుంది. భారతదేశానికి వ్యతిరేకంగా డిసెఫెక్షన్ అంటే అర్థం, డెఫెక్షన్ అంటే ప్రేమ మంచిది, డిసెఫెక్షన్ అంటే ద్వేషం. భారతదేశానికి
వ్యతిరేక ద్వేషభావాన్ని రెచ్చగొట్టే కార్యక్రమంలో తను పార్టిసిపేట్ చేస్తోంది అని చెప్పి తేల్చారు. ఇట్ ఈస్ క్వైట్ స్ట్రేంజ్ దట్ నన్ ఇన్ ద ఢిల్లీ పోలీస్ డీమ్డ్ దిస్ ఫార్ ఫెచ్డ్. ఫార్ ఫెచ్డ్ అంటే అర్థం ఏంటి? ఇదేదో కొంచెం పెద్దగా ఊహించేసుకొని చేస్తున్నట్టుగా ఎవరికి కూడా అనిపించలేదు అనే విషయం చాలా స్ట్రేంజ్‌గా ఉంది. బెంగుళూరులో ఉన్న ఒక క్లైమేట్ చేంజ్ యాక్టివిస్ట్, క్లైమేట్ చేంజ్ మంచిది కాదు, దాన్ని మనం వ్యతిరేకించాలి, చెట్లు నాటాలి, ఇవన్నీ ఆపాలి అని మాట్లాడుకునే ఒక యాక్టివిస్ట్, సెపరేటిస్ట్ మూవ్‌మెంట్ నడిపే ఖలిస్తాన్ వాళ్ళతో కలిసిపోయి, గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా ఒక టూల్ కిట్ తయారు చేసేసి, దాన్ని ఎడిట్ చేసేసింది అని ఊహించుకోవడం ఫార్ ఫెచ్డ్ ఐడియా లాగా ఎందుకు ఢిల్లీ పోలీస్ కనిపించలేదు? అలా అనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. చక్కగా బెంగుళూరులో ఒక బీబీఏ చదువుకున్న ఒక అమ్మాయి ఒక ఒక వీగన్ కంపెనీలో పనిచేస్తుంది. వీగన్ మిల్క్ అంటే పశువుల నుంచి అంటే యానిమల్స్‌ని హర్ట్ చేయకుండా వెజిటబుల్ ప్రొడక్ట్స్ నుంచి, మొక్కల నుంచి తీసిన మిల్క్, సోయా మిల్క్ ఇవన్నీ ఉంటాయి చూడండి. అలాంటి మిల్క్ ప్రొడ్యూస్ చేసే కంపెనీలో పనిచేస్తుంది. ఈ అమ్మాయి ఇంత ఆలోచనలు చేసేసి ఇలా చేస్తుంది అని ఏ రకంగా ఢిల్లీ పోలీసులు అనుకున్నారో, అలా అనుకోవడం ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పి దీని మీనింగ్. ఫార్ ఫెచ్డ్ అంటే అర్థం ఏంటి? అన్‌లైక్లీ. ఇట్ ఈస్ ఎ ఫార్ ఫెచ్డ్ ఐడియా. చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాం. అది అయ్యే ఛాన్స్ లేదు. ఇంపాసిబుల్, అన్‌కన్విన్సింగ్, కన్విన్సింగ్‌గా లేదు మీరు చెప్తుంది. ఇట్ సీమ్స్ ఫార్ ఫెచ్డ్, అన్‌లైక్లీ టు బి ట్రూ, డిఫికల్ట్ టు బిలీవ్, అలాంటి దానికి ఫార్ ఫెచ్డ్ అంటాం. Such toolkits are common for those organizing protests online, and they contain not much more than calls for protest, text to be tweeted, hashtags to be used, and names of authorities and public functionaries whose handles can be tagged. అంతే. ఈ టూల్ కిట్స్ అనేవి చాలా కామన్. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నుంచి చాలా వరకు జరిగిన ఇంటర్నేషనల్ ప్రొటెస్ట్, ఆన్‌లైన్‌లో జరిగే ప్రొటెస్ట్‌లన్నిటికి కూడా ఈ టూల్ కిట్లు వాడడం అనేది చాలా కామన్. ఇందులో ఏముంటాయంట? కాల్స్ ఫర్ ప్రొటెస్ట్, ఎక్కడ కాల్స్ చేయాలి, పిలుపునివ్వడం, నిరసనలు చేద్దామని చెప్పి పిలుపునివ్వడం, టెక్స్ట్ టు బి ట్వీటెడ్, ట్విట్టర్‌లో ఏమని ట్వీట్ చేయాలి, అలాగే హ్యాష్ ట్యాగ్స్, ఏ హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేయాలి, ఒకే హ్యాష్ ట్యాగ్ అందరూ వాడితే అది ట్రెండ్ అవుతుంది. సో, ఇంటర్నేషనల్‌లో అందరూ అదే మాట్లాడుతున్నారనే విషయం తెలుస్తుంది. మరియు నేమ్స్ ఆఫ్ అథారిటీస్ అండ్ పబ్లిక్ ఫంక్షనరీస్, ఏ అథారిటీస్‌ని ట్యాగ్ చేయాలి, గవర్నమెంట్ అథారిటీస్ గాని, పబ్లిక్ ఫంక్షనరీస్ ఎవరిని ట్యాగ్ చేయాలి అనే విషయాలు దాంట్లో మాట్లాడుకుంటారు. దాంట్లో దేశద్రోహం ఏముంటుంది? ఓకే. The possible fact that direct protests were also discussed and planned does not mean there was any incitement to violence. ఓకే. డైరెక్ట్‌గా చేసే ప్రొటెస్ట్‌ల గురించి కూడా డిస్కస్ చేసుకున్నారు అంటే దాని అర్థం ఇన్సైట్‌మెంట్ టు వైలెన్స్ అని కాదు కదా! హింసను ప్రేరేపించడం కాదు కదా! ఏ మాండేటరీ రిక్వైర్మెంట్ టు చార్జ్ సమ్మన్, అంతే కదా! హింసను ప్రేరేపిస్తున్నారు అనేది ఆరోపించి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఒక మాండేటరీ రిక్వైర్మెంట్. సో, ఆ రిక్వైర్మెంట్ ఫుల్‌ఫిల్ అయినట్టా? కాదు. పలానా చోట ప్రొటెస్టులు చేయాలి, పలానా చోట మాట్లాడుకుందాం అనుకున్నంత మాత్రాన నిరసన వ్యక్తపరచడం అంటే అది హింస కాదు. దాన్నింటిని ఎలా లింక్ చేస్తారని క్వెషన్. యాస్ హాస్ బీన్ డన్ ఇన్ ద కేస్ ఆఫ్ మిస్ రవి విత్ సెడిషన్. దీనిపైన దేశద్రోహం అనే కేసు నమోదు చేసేసి, హింసను ప్రేరేపిస్తుంది ఈ అమ్మాయి అని చెప్పి నమోదు చేసేసి ఇవన్నీ చేశారు. తను చేసిందేంటి? ఒక టూల్ కిట్‌ని ఎడిట్ చేసిందని ఆరోపణ. ఒకవేళ నిజంగానే టూల్ కిట్‌ని ఎడిట్ చేస్తే ఎక్కడ ప్రదర్శనలు చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలు మాట్లాడుకున్నారు. అది మాట్లాడుకుంటే అది దేశద్రోహమా? అలా మాట్లాడుకుంటే అది ఏమంటారు? ఇన్సైట్‌మెంట్ టు వైలెన్సా? వైలెన్స్ అంటే హింస. ఇన్సైట్‌మెంట్ అంటే ప్రేరేపించడం. హింసను ప్రేరేపించడమా? అనేది ఇక్కడ క్వెషన్ మార్క్. There is little doubt now that it is not organized protests, online or offline activism in support of the ongoing farmers' protests against the controversial agricultural laws, or the mobilization of public opinion against government policy that is adversely affecting the country's reputation and prestige. గవర్నమెంట్ ఏమంటుందంటే ఇలాంటి వ్యక్తుల వల్ల భారతదేశం యొక్క ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా దెబ్బతింటోంది. ఇలా ప్రదర్శనలు వాటన్నిటికీ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. దానివల్ల ఇండియా యొక్క ఇమేజ్ దెబ్బతింటోంది. అందువల్ల మనం వీళ్ళని దేశద్రోహుల కిందే కేటగరైజ్ చేయాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం, గవర్నమెంట్ యొక్క మాట. అయితే ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూడండి. దేర్ ఈస్ లిటిల్ డౌట్. లిటిల్ అంటే నో డౌట్. లిటిల్ అంటే నో. ఇక్కడ వితౌట్ ఆర్టికల్ లిటిల్ ఉంటే నో అని అర్థం. దేర్ ఈస్ నో డౌట్ నౌ దట్ ఇట్ ఈస్ నాట్ ఆర్గనైజ్డ్ ప్రొటెస్ట్స్. ఈ ఆర్గనైజ్ చేయబడుతున్న ప్రొటెస్ట్‌లు, నిరసనలు లేదా ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ యాక్టివిజం ఇన్ సపోర్ట్ ఆఫ్ ది ఆన్‌గోయింగ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ అగైన్స్ట్ ది కాంట్రోవర్షియల్ అగ్రికల్చరల్ లాస్. ఈ వివాదాస్పదమైన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా నడుస్తున్న ఫార్మర్స్ యొక్క చట్టాలు, ఫార్మర్స్ యొక్క నిరసనలు, వాటికి సపోర్ట్‌గా చేస్తున్న ఆన్‌లైన్ యాక్టివిజం లేదా ఆఫ్‌లైన్ యాక్టివిజం ఆర్ ద మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ అగైన్స్ట్ గవర్నమెంట్ పాలిసీ. గవర్నమెంట్ పాలిసీకి వ్యతిరేకంగా పబ్లిక్ ఒపీనియన్‌ని మొబిలైజ్ చేయడం. త్రూ న్యూస్ పేపర్స్, త్రూ జర్నల్స్, త్రూ అదర్ థింగ్స్. ఇవి కాదు దేశాన్ని చెడగొడుతున్నవి.
దట్ ఈస్ అడ్వర్స్లీ ఎఫెక్టింగ్ ద కంట్రీస్ రెప్యుటేషన్ అండ్ ప్రెస్టీజ్. ఇవి కాదు అని అంటున్నాం. ఇట్ ఈస్ నాట్ అని చెప్పారు. దట్ ఈస్ ఎఫెక్టింగ్ అడ్వర్స్లీ అంటే హానికరంగా, ఎఫెక్టింగ్ కంట్రీస్ రెప్యుటేషన్ అండ్ ప్రెస్టీజ్. దేశం యొక్క పేరుని, గౌరవాన్ని పోగొడుతున్నవి ఇవి కాదు. నిరసన చేస్తే దేశం యొక్క పేరు పోయినట్టు కాదు. ఓకే. నిరసన చేస్తున్న రైతులకు సపోర్ట్ చేస్తే దేశం యొక్క పేరు పోయినట్టు కాదు. ప్రభుత్వ ఆలోచనలకి, పాలిసీకి వ్యతిరేకంగా పబ్లిక్ ఒపీనియన్‌ని గ్యాదర్ చేస్తే ప్రభుత్వం యొక్క పేరు పోయినట్టు కాదు. మరి ఏ రకంగా పోయినట్టు? ద రెజీమ్ ఈస్ మోర్ లైక్లీ టు అట్రాక్ట్ ఇంటర్నేషనల్ ఎంబారాస్మెంట్ అండ్ అప్రోప్రియం బై ద ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ పోలీస్ పవర్ అగైన్స్ట్ యాక్టివిస్ట్, ప్రొటెస్టర్స్ అండ్ ద మీడియా. ఏ రకంగా చేస్తే ఇంటర్నేషనల్ ఎంబరాస్మెంట్ మరియు అప్రోబ్రియం వస్తుంది. అప్రోబ్రియం అంటే హార్ష్ క్రిటిసిజం. ప్రపంచ మీడియా అంతా, ప్రపంచ దేశాలన్నీ కూడా మనల్ని ఎప్పుడు ఎక్కువగా విమర్శిస్తాయంటే, ఎప్పుడు బై ద ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ పోలీస్ పవర్. ఇండిస్క్రిమినేట్ అంటే విచక్షణారహితంగా, వితౌట్ ఎనీ కంట్రోల్, వితౌట్ ఎనీ లాజిక్, వితౌట్ ఎనీ రీజన్, రీజన్ లేకుండా, విచక్షణ జ్ఞానం లేకుండా పోలీస్ ఫోర్స్‌ని ఉపయోగించడం. ఎవరి పట్ల? ఎవరికి వ్యతిరేకంగా? ఎగనెస్ట్ యాక్టివిస్టులు, నిరసనకారులకు వ్యతిరేకంగా, ప్రదర్శనకారులకు వ్యతిరేకంగా, ప్రొటెస్టర్స్ అంటే మీడియా. మీడియాకి వీళ్ళందరికీ వ్యతిరేకంగా విచక్షణారహితంగా పోలీస్ ఫోర్స్‌ని ఉపయోగిస్తే అప్పుడు ఇంటర్నేషనల్‌గా మనకి క్రిటిసిజం వస్తుంది. బ్యాడ్ ఇమేజ్ వస్తుంది. అంతేగాని నిరసనలు చేస్తే రాదు. నిరసనలు మనం హ్యాండిల్ చేసే విధానం వల్ల వస్తుంది అని చెప్పేది దీని అర్థం. The state is increasingly resorting to heavy-handed responses to issues that attract a convergence of activism, opposition political activity, and adverse media scrutiny. ఎప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? స్టేట్ అంటే ఇక్కడ అర్థం గవర్నమెంట్. ద స్టేట్ ఈస్ ఇంక్రీజింగ్లీ రిసార్టింగ్ టు అంటే టు డూ సంథింగ్ యాజ్ ద లాస్ట్ మీన్స్. అంటే వేరే ఏ అవకాశం లేకుండా అదొక్కటే ఉంది అనుకునేటప్పుడు మనం చేసేటప్పుడు వి యూజ్ ద వర్డ్ రిసార్ట్ టు. ఓకే. ద యాక్ట్రెస్ హ్యాడ్ టు రిసార్ట్ టు బెగ్గింగ్ బికాస్ షీ లాస్ట్ ఆల్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో పూర్తిగా ఆపర్చునిటీస్ అన్ని లేకపోవడం వల్ల చివరికి అడుక్కుంటుంది. అంటే నేను ఎక్స్ట్రీమ్ కేసు చెప్పేసాను. వేరే ఏ అవకాశం లేక చివరికి అడుక్కుంటుంది. ఓకే. అలాగా మనం అంటే వర్స్ట్ కేస్ ఇంకేమీ లేకపోతే మనం చేసేటప్పుడు యూజ్ ద వర్డ్ రిసార్ట్ టు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈస్ ఇంక్రీజింగ్లీ రిసార్టింగ్ టు. ఇంకా ఏ ఆప్షన్స్ లేనట్టుగా దీనికే ముందెళ్తుంది. దేనికి? టు హెవీ హ్యాండెడ్ రెస్పాన్సెస్. హై హ్యాండెడ్, హెవీ హ్యాండెడ్ అర్థం ఏంటి? యూజింగ్ పవర్. పవర్ ఉపయోగించి తొక్కడం, అణిచివేయడం. వాటికి వెళ్తోంది. దేనికి? టు ఇష్యూస్ దట్ అట్రాక్ట్ ఎ కన్వర్జెన్స్ ఆఫ్ యాక్టివిజం. యాక్టివిజం వచ్చినప్పుడు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాక్టివిస్టులు, ప్రజలందరూ ఏమంటారు? యాక్టివేట్ అయ్యి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, అపోజిషన్ పొలిటికల్ యాక్టివిటీ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగే రాజకీయమైన యాక్టివిటీకి, మరియు అడ్వర్స్ మీడియా స్క్రూటినీ. మీడియా ఎక్కువగా అడ్వర్స్ అంటే హానికరమైన, ఇబ్బంది పెట్టేలాగా, గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా, గవర్నమెంట్‌కి హాని కలిగించేలాగా మీడియా స్క్రూటినైజ్ చేసినప్పుడు, ఏమన్నా వాళ్ళకి వ్యతిరేకంగా ఈ ఆర్టికల్స్ రాసినప్పుడు హై హ్యాండెడ్‌నెస్, హెవీ హ్యాండెడ్‌గా అణిచివేసే ధోరణిలోకి గవర్నమెంట్ వెళ్తుంది. In particular, the farmers' protests and the violent turn that it took on Republic Day due to some deviant elements have led the present regime to imagine a global conspiracy where none exists. ఇన్ పర్టికులర్‌గా ఇప్పుడు జరుగుతున్న ఫార్మర్స్ ప్రొటెస్ట్, రైతుల యొక్క నిరసనలు అండ్ ద వైలెంట్ టర్న్ దట్ ఇట్ టుక్ ఆన్ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే రోజు శాంతియుతంగా జరగాల్సిన నిరసన కాస్త వైలెంట్ అయిపోయింది. ఎందువల్ల? డ్యూ టు సమ్ డీవియంట్ ఎలిమెంట్స్. డీవియంట్ అంటే పీపుల్ హూ డీవియేట్ ఫ్రమ్ రెగ్యులర్. మనం ఆ రోజు చక్కగా ఒక పలానా ట్రాక్టర్‌తో పలానా రూట్‌లో వెళ్దాం అని అనుకున్నారు. కానీ కొంతమంది డీవియేట్ చేశారు ప్లాన్‌ని. ఆళ్ళు కావాలని పొలిటికల్ పార్టీస్ పుట్టించిన వల్ల, లేకపోతే రైతుల్లోనే కొంతమంది కంట్రోల్ తప్పారో తెలీదు గానీ, ఆ డీవియంట్ ఎలిమెంట్స్ వల్ల అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ వైలెంట్ టర్న్ ఆ రోజు తీసుకుంది. ఇవన్నీ జరగడం వల్ల ఏమైంది? హావ్ లెట్ ద ప్రెజెంట్ రెజ్యూమ్ అంటే ప్రస్తుత పాలనలో ఉన్న గవర్నమెంట్‌కి టు ఇమాజిన్ ఏ గ్లోబల్ కాన్స్పిరసీ. ఇదేదో విదేశీయుల కుట్ర దాగి ఉంది, అంతర్జాతీయ కుట్ర దాగి ఉందని చెప్పి ప్రభుత్వం ఊహించుకుంటోంది. వేర్ నన్ ఎగ్జిస్ట్. ఏమీ లేదు కానీ ప్రభుత్వమే అలా ఊహించేసుకుంటుంది అని ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. A government truly worried about its global image would instead seek to address the deficit in tolerance and surfeit in repression that are becoming more obvious with each passing day. గవర్నమెంట్ నిజంగా తన ఇమేజ్ గ్లోబల్ లెవెల్‌లో తన ఇమేజ్ కాపాడుకోవాలి అని భావిస్తే ఏం చేస్తుంది? వుడ్ ఇన్‌స్టెడ్ సీక్ టు అడ్రెస్ ఇష్యూస్‌ని అడ్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏ ఇష్యూస్‌ని? ద డెఫిసిట్ ఇన్ టాలరెన్స్. మీకు టాలరెన్స్ ఉండట్లేదు. మనకు వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే వాళ్ళని తొక్కేయాలనే యాటిట్యూడ్ వస్తుంది. యూ ఆర్ అనేబుల్ టు టాలరేట్. డెమోక్రసీలో క్వెషన్ చేసే అధికారం ప్రజలకు ఉండాలి. క్వెషన్ చేసినా, వ్యతిరేకంగా మాట్లాడిన దేశద్రోహులని చిత్రీకరించడం అనేది ఇంటాలరెన్స్ కింద వస్తుంది. సో టాలరెన్స్ ఉండట్లేదు. డెఫిసిట్ ఇన్ టాలరెన్స్ అండ్ సర్ఫీట్ ఇన్ రిప్రెషన్. రిప్రెషన్ అంటే తొక్కేయడం, అణిచివేయడం. సర్ఫీట్ అంటే ఎక్సెసివ్, ఎక్కువ, ఉండాల్సిన దానికంటే ఎక్కువ. ఈ తొక్కి వేసే ధోరణి పెరుగుతోంది.
టాలరెన్స్ ఏమో తక్కువ ఉంటుంది. ఈ 2 ఇష్యూస్‌ని అడ్రెస్ చేస్తే గ్లోబల్ లెవెల్‌లో మన ఇమేజ్ బావుంటుంది. వీటిని అడ్రెస్ చేయట్లేదు. అండ్ దీస్ ఇష్యూస్ ఆర్ బికమింగ్ మోర్ ఆబ్వియస్ విత్ ఈచ్ పాసింగ్ డే. ప్రతి రోజు గడుస్తున్న కొద్దీ ఇష్యూస్ అనేవి దే ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఆబ్వియస్. దే ఆర్ ఈజీలీ సీన్. వి కెన్ సీ దెమ్ ఈజీలీ. క్లియర్‌గా కనిపిస్తున్నాయి బయటికి. రైట్. సో వీటిని అడ్రెస్ చేయాలి అనేది ఇక్కడ ఉద్దేశం. సో లెట్ మీ సమ్మరైజ్ ఇట్. సమ్మరీ ఏంటంటే దిశ రవి అనే క్లైమేట్ చేంజ్ యాక్టివిస్ట్‌ని దేశద్రోహం మరియు హింసకు ప్రేరేపిస్తున్నారు అనే కారణాలతో అరెస్ట్ చేయడం జరిగింది. ఢిల్లీ పోలీసులు బెంగళూరు వచ్చి తను అరెస్ట్ చేసుకొని వెళ్లారు. సో తన పైన వచ్చిన ప్రధాన ఆరోపణ ఏంటి? షీ ఎడిటెడ్ టూల్ కిట్. టూల్ కిట్ అంటే అర్థం ఏంటి? ఒక ఆన్లైన్ డాక్యుమెంట్ దట్ ఈస్ షేర్డ్ అమాంగ్ యాక్టివిస్ట్. యాక్టివిస్టులు అందరూ షేర్ చేసుకునే ఒక డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్‌లో జనరల్‌గా ఏం మెన్షన్ చేస్తారు? ఏ హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి? ఏం పెట్టాలి? ఎక్కడ ప్రొటెస్ట్‌లు అవుతున్నాయి? ఎక్కడ నిరసనలు అవుతున్నాయి? ఎవరికి ట్యాగ్ చేయాలి? ఏం రాయాలి? అని రాసుకుంటారు. దాంట్లో తిను పార్టిసిపేట్ చేసింది అన్న కారణంగా తన్ని దేశద్రోహం మరియు హింసకు ప్రేరేపించిందనే కారణాలతో అరెస్ట్ చేశారు. అయితే ప్రధానంగా ఆ టూల్ కిట్‌ని తయారు చేసింది ఒక ప్రో ఖలిస్తానీ అవుట్‌ఫిట్. ఖలిస్తానీ అంటే అర్థం ఏంటి? పంజాబ్‌లో ఒక ఖలిస్తానీ మూవ్‌మెంట్ అనేది సిక్కులకి సెపరేట్‌గా ఒక దేశం కావాలి. ఖలిస్తాన్ అనే పేరుతో దేశం కావాలి. మన భారతదేశం నుంచి విడిపోవాలి అని ఒక వేర్పాటువాద సంస్థ. వాళ్ళు తయారు చేసిన టూల్ కిట్ అది. ఇన్‌ఫాక్ట్ ఈ నిరసనలందరికీ వాళ్ళే ఫండ్ చేస్తున్నారు అనేది మెయిన్ ఉద్దేశం. దాంట్లో దీని భాగస్వామి అయింది. కాబట్టి దీన్ని దేశద్రోహి అని చెప్పి చేశారు. సో బేసికల్‌గా అల్టిమేట్‌గా ఏమంటున్నారంటే గవర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా తన ఇమేజ్ పోతుందని బాధపడుతుంది. అలాంటప్పుడు ప్రజలకి మాట్లాడే స్వేచ్ఛనివ్వాలి. ఈ తొక్కివేసే ధోరణి ఆపాలి. స్వేచ్ఛని హరించకూడదు అనేది ఫైనల్‌గా చెప్తుందన్నమాట. సో దట్స్ అబౌట్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.